న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. రేపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మొట్టమొదటిసారిగా ఇల్లందులో మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతూ ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయన్నారు. అందులో భాగంగానే ఎన్నడూ లేని విధంగా ఇల్లందు జేకే కాలనీ సింగరేణి గ్రౌండ్స్ లో సాయంత్రం జాగరణ చేసే భక్తులను ఆకట్టుకునేందుకు సినీ సెలబ్రిటీస్ జబర్దస్త్ టీంలచే ప్రత్యేకంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు పరిసర ప్రాంత ప్రజలందరూ విచ్చేసి భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణలతో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కమిటీ సభ్యులు దొడ్డా డానియల్, దమ్మలపాటి వెంకటేశ్వరరావు, మడుగు సాంబమూర్తి, ఎంపీటీసీ రాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. మార్చి 8వ తారీఖున శివరాత్రి రోజున గౌరవ శాసనసభ్యులు కోరం కనకయ్య గారి ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు కూడా జరుపుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా అదే రోజు ప్రపంచ మహిళా దినోత్సవం కూడా ఉంటాం. ఎందుకంటే మహిళలు ఎంతో ఇష్టానుసారంగా దైవభక్తులు చేసేటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా దాదాపు జాగారం ఉంటారు. ఆ జాగారాన్ని పురస్కరించుకుని ఎక్కడెక్కడో గుళ్ళల్లో కాకుండా ఆ దైవత్వం ఉట్టిపడే విధంగా సింగరేణి స్కూల్ గ్రౌండ్ నందు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సోదరులు సామూర్తి గారు, డానియల్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం చాలా సంతోషం. గతంలో దసరా ఉత్సవాలు అంటే ఒక ఇల్లందుకి ఒక చరిత్ర వ్యక్తి పేరు. అదేవిధంగా వినాయక నిమజ్జనం రోజు కూడా పాలక మండలి ఆధ్వర్యంలో, అదేవిధంగా బతుకమ్మ కార్యక్రమాలు అన్ని పండుగలు కూడా చేస్తూ ఉన్నాం. మొదటిసారిగా శివుని యొక్క పండుగ ఏదైతే ఉందో దాదాపు ప్రపంచం మొత్తం కూడా శివరాత్రి జరుపుకునేటువంటి సందర్భంలో ఆ పండుగను పురస్కరించుకొని ఇళ్లందరూ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు మిమిక్రీ ఆర్టిస్టులు, అదేవిధంగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ తో పాటు దాన్ని ఏమంటాం జబర్దస్త్ ప్రోగ్రామ్ కూడా ఇల్లందు రావడం సంతోషదాయకంగా ఉంది. కాబట్టి ఇల్లందు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మహిళా దినోత్సవం రోజు కాబట్టి మహిళలందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. శుక్రవారం రాత్రి జేకే కాలనీ సింగరేణి గ్రౌండ్లో శివరాత్రి సందర్భంగా ఇల్లందులో ఉన్నటువంటి పట్టణ ప్రజలందరికీ కూడా జాగారం కొరకు అని ఒక కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో టీవీ, సినిమాకు సంబంధించినటువంటి యాక్టర్స్ కూడా మనలందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం వాళ్ళు రాబోతా ఉన్నారు. జబర్దస్త్కి సంబంధించినటువంటి టీం కూడా రాబోతా ఉంది. దాంట్లో భాగంగా యాంకర్లు కూడా దానికి సంబంధించినటువంటి యాంకర్లు రష్మి కానీ అనసూయ ఇద్దరు కూడా దాంట్లో ఇద్దరు ఎవరో ఒకరు ఫైనల్ కాబోతా ఉన్నారు. వాళ్ళు కూడా రాబోతా ఉన్నారు. కాబట్టి ఇల్లందులో పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క పర్వదినాన్ని ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఆ యొక్క ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేసుకుంటూ రాత్రి అంతా కూడా జాగరణ చేయడం కోసం మన ఇల్లందు ఎమ్మెల్యే పెద్దలు కోరం కనకయ్య గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ పర్యవేక్షణలో ఇది జరగబోతా ఉంది. అందరూ కూడా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఆస్వాదించి ఆ జాగారాన్ని చక్కగా నిర్వహించుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు చేయబోతా ఉన్నాం. దాంట్లో భక్తులకు రాత్రి ఉండడానికి నీళ్లు కానీ, డ్రింక్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇలాంటి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. గతంలో వినాయక చవితి కానీ అదేవిధంగా దసరా సందర్భంగా ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగేది. ఈసారి కొత్తగా వినూత్నంగా ఈసారి ఇల్లందు పట్టణంలో ఈ శివరాత్రి సందర్భంగా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇది ఇంతవరకు చేయనటువంటి ప్రోగ్రాం. ఇది మంచిగా ప్రజలందరూ కూడా మెచ్చే విధంగా, అందరూ సంతోషించే విధంగా ఉంటుంది. కాబట్టి అందరూ పెద్దలు, పుర ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తూ జాగారం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి పెద్దలు కనకయ్య గారు ఈ యొక్క ప్రోగ్రాం ఎట్టి పరిస్థితులు చేయాలని చెప్పేసి వారు సూచించడం జరిగింది. వారి సూచనల మేరకు మేమందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రోగ్రాంని నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి ఆహ్వానం ఉంది కాబట్టి అందరూ రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున, కోరం కనకయ్య గారి తరఫున కోరుతాం. జాగరణ వాళ్ళకి, ఇల్లందు పట్టణ ప్రజలకి, ఇల్లందు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ చైర్మన్ గారు,
ప్రెసిడెంట్ గారు మేము అందరం కలిసి శివరాత్రిలో జాగరణలో సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇల్లందు పట్టణ ప్రజలు, ఇల్లందు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందరూ వచ్చి కూడా ప్రోగ్రామ్ని జీవంతం చేయాలనే విషయం తెలియపరచడం జరుగుతుంది. ప్రెస్ మీట్కి గౌరవనీయులు దేవి గారు, పట్టణాధ్యక్షుడు డానియల్ గారు, సామమూర్తి గారు, రాజు గారు, జాఫర్ గారు, తదితర కాంగ్రెస్ నాయకులు ఐఎన్టీసీ యూనియన్ నుంచి సింగరేణి గ్రౌండ్లో ప్రతి కార్యక్రమం జరిగి అది విజయవంతం అవుతుందంటే అందరి సమిష్టి కృషితోటి ఒక వినూతనమైనటువంటి మహాశివరాత్రి సందర్భంగా తీసుకోవటం, ఇది కూడా అందరి సహకారంతో విజయవంతమైంది. సింగరేణి కార్మికులు కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్గా వారందరికీ బాయిల మీద తెలియజేయడం జరిగింది. వారు కూడా అన్ని రకాలుగా వచ్చేసి సాయంత్రం మొదలయ్యేటటువంటి 7 గంటల నుంచి కార్యక్రమం తెల్లవారి దాకా 6 గంటల దాకా కార్యక్రమం జరిగింది. దీనికి మన నాయకులు చెప్పినట్టుగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, డ్యాన్స్ కార్యక్రమాలు, అన్ని రకాల ప్రజల్ని ఉత్తేజపరిచే విధంగా, ఆనందపడే విధంగా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. కాబట్టి పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల పల్లె గ్రామాల్లో ఉన్నటువంటి వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో శివుని ఆశీస్సులు పొంది వారు ఆనందపడి వెళ్ళవలసిందిగా ఐఎన్టీసీ నుంచి వారందరూ కూడా తెలియజేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.